శివలింగం ధ్వంసం నేపథ్యంలో కూటమి ప్రభుత్వంపై మాజీ ఎంపీ భరత్రామ్ ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ రాజమహేంద్రవరం మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ శుక్రవారం ద్రాక్షారామ భీమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అధికారులు ఆయనను మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు. మాజీ ఎంపీ భరత్రామ్ వేద పండితులు వేద మంత్రాల నడుమ భీమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు, అమ్మవారికి కుంకుమ పూజ నిర్వహించారు. అనంతరం భీమేశ్వర స్వామి ఆలయ ఉత్తర గోపురం సప్త గోదావరి తీరంలో ఉన్న కపిలేశ్వర స్వామి లింగం విచ్ఛిన్నం చేయబడిన ప్రదేశాన్ని స్థానిక వైసీపీ నాయకులతో కలిసి పరిశీలించారు. ముందుగా కపాలేశ్వర స్వామికి ప్రణామం చేసుకుని తర్వాత ఆ ప్రదేశం అంతా సూక్ష్మంగా పరిశీలించారు. ముఖ్యంగా అక్కడ సీసీ కెమెరా లేకపోవడంతో వాటి గురించి భరత్రామ్ ప్రశ్నించారు. వేల సంవత్సరాల పురాతన కపాలేశ్వర స్వామిని ఆలయ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఇక్కడ కపాలేశ్వర స్వామికి ఇంత అపచారం జరిగితే ఆలయ అధికారులు కానీ, సెక్యూరిటీ కానీ, ఆర్కియాలజీ అధికారులు కానీ ఏం చేస్తున్నట్లు అని ఆయన మండిపడ్డారు. ఈ సంఘటనలో అధికార కూటమి ప్రభుత్వం హిందువులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని భరత్రామ్ డిమాండ్ చేశారు. దేవాదాయ శాఖ మంత్రి వెంటనే ప్రాంతాన్ని విజిట్ చేసి శివలింగం విధ్వంసం ఘటనలో పూర్వాపరాలు పరిశీలించి తగిన విధంగా చర్యలు చేపట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. భరత్రామ్ వెంట వైసీపీ ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్, వైస్ ఎంపీపీ శాఖ బాబీ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఎంతో ప్రసిద్ధిగాంచిన మరి అష్టాదశ పీఠాల్లో ఒక అమ్మవారు, అదేవిధంగా పంచారామాల్లో ఎంతో విశిష్టమైన శివలింగము, ఇక్కడ సంబంధించి ద్రాక్షారామ క్షేత్రంలో మరి ఎంత పెద్ద అపచారం జరిగిందని అంటే ఇక్కడ కపాలేశ్వర స్వామి ఒక విగ్రహం అంటే శివలింగం, ఆ శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటన 2 రోజుల క్రితము మరి ఎవరు చేశారో ఏం చేశారో అనేది ఇంకా పూర్తి స్థాయిగా ఇంకా ఎవరి దగ్గరికి కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అయినప్పటికీ కూడా ఇవాళ ప్రజలందరినీ కూడా ఒకటి గమనించమని కోరుతా ఉన్నాం. ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేవాలయాలపైన హిందువుల యొక్క మనోభావాలపైన ఏ రకంగా దెబ్బతీసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నారనేది ఒకసారి గమనించమని కోరుతా ఉన్నాం. ఎందుచేతనంటే ఇక్కడ కపాలేశ్వరుడు స్వామి అంటే ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉంది. వేల సంవత్సరాల చరిత్ర, ఇప్పుడు ద్రాక్షారామంకి ఎన్ని వేల సంవత్సరాల చరిత్ర అయితే ఉందో అన్ని వేల లింగానికి ఉంది. మరి అన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ లింగాన్ని ధ్వంసం చేసిన ఘటన మరి ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కంట్రోల్లో ఉంటుంది, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. హిందువులకి టార్చ్ బేరర్ లేకపోతే ఛాంపియన్స్ అని చెప్పుకుంటున్న బీజేపీ వారు ఇందులో ఎందుకు ఇంటర్వ్యూన్ కావట్లేదు? ఎందుకంటే వేల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ యొక్క శివలింగానికి. ఏదో నిన్నో మొన్నో ప్రతిష్ఠించింది కూడా కాదు. మరి ఎప్పుడో దేవతామూర్తులు పూర్వకాలంలో ప్రతిష్ఠించారనేది ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. మరి అలాంటి లింగానికి ఇక్కడ అపచారం జరిగినప్పుడు ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తూ ఉంది, ఎవరిపైన చర్యలు తీసుకుంది? గతంలో శ్రీకాకుళంలో శ్రీరామపాద క్షేత్రంలో అక్కడ శివలింగాన్ని ఎవరో ధ్వంసం చేశారని ఈ తెలుగుదేశం పార్టీ ఎంత రాజకీయం చేశారండి అప్పుడు. అంటే మేము ఇప్పుడు రాజకీయాలు చేస్తున్నామని మేము మాట్లాడట్లా, కాకపోతే ఒకసారి గుర్తుకు చేస్తున్నాను ఎంత రాజకీయాలు చేశారు. అంతర్వేదిలో అక్కడ రథ ధ్వంసం జరిగింది, దాన్ని రాజకీయం చేశారు. ఇవాళ మేము చెప్పాలనుకున్న అంశం ఏంట్రా అని అంటే అప్పుడు అంత రాజకీయం చేసిన తర్వాత అప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఏం చేశారంటే పూర్తి స్థాయిగా వేద పండితులను అందరినీ కూడా తీసుకుని వచ్చి సంప్రోక్షణ చేసి మొత్తం ఆ టెంపుల్ యొక్క ప్రక్షాళన మొత్తం అంతా పూర్తి స్థాయిగా సంప్రోక్షణ చేసి మళ్ళీ వేద పండితులను అందరినీ కూడా తీసుకుని వచ్చి మొత్తం అక్కడ ప్రతిష్ట, అప్పుడు శివలింగం ప్రతిష్ట జరిగింది. మరి ఇవాళ ఏం చేస్తూ ఉన్నారు? ఎవరో దుండగులు వచ్చి ఇది ధ్వంసం చేశారు. ఇంత వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి కెమెరాలు ఎందుకు లేవు అని అడుగుతా ఉన్నా. పెట్టుకోవాలి కదా సీసీ కెమెరాలు పూర్తి స్థాయిగా, మళ్ళీ సెక్యూరిటీ కూడా పూర్తి స్థాయిగా లేదు. ఇవాళ వేద పండితులను తీసుకుని వచ్చి ఏ రకంగా మంత్రోచ్చారణతో ఈ యొక్క శివలింగ ప్రతిష్ఠ చేయాలనండి, అదేం చేయకోకుండా రాత్రి ధ్వంసం చేశారు. మళ్ళీ తెల్లవారుజామున కల్లా శివలింగాన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి సిమెంట్ వేసేసి దానిపైన విభూది రాసేసి ఏదో పాత
శివలింగం కిందన అక్కడ రూపం కనిపించే విధంగా చేశారు. అంటే వీళ్ళకి హిందువుల మనోభావాల పైన ఏ రకమైన సంబంధం లేదు. ముందర ఏదో రకంగా ఏదో ఒక విగ్రహం తీసుకొచ్చి ఏదో లింగం తీసుకొచ్చి పెట్టేసి, అది కూడా రాజమండ్రి దగ్గర ఉన్న కాతేరు దగ్గర లింగం కొన్నారని చెప్తా ఉన్నారు. అది తీసుకుని వచ్చి ఇక్కడ పెట్టేశారండి. అంటే వీళ్ళకి ఏ రకమైన నియమ నిబంధనలు లేవు. వేద పండితులను తీసుకుని వచ్చి హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఏ రకంగా చెయ్యాలి, వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకుని మళ్ళీ ఇది మూఢం, ఈ మూఢంలో తీసుకుని వచ్చి పెట్టారు. అంటే వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శివలింగము ధ్వంసం చేసిన దానికి మరి ఏ రకమైన నియమ నిబంధనలు పాటించాలో కూడా తెలియకోకుండా మరి ఇక్కడ ఆలయ సిబ్బంది చేశారా లేకపోతే ఈ ప్రభుత్వం చేశారా, దీనికి పూర్తి స్థాయిగా నివేదిక రావాలి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఏం చేస్తూ ఉన్నారు, ఒక చిన్న ఇటుక ముక్క కదపాలనంటే ఆర్కియాలజీ యొక్క పర్మిషన్ కావాలా? మరి అలాంటిది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శివలింగము ధ్వంసం చేస్తే వీళ్ళకి ఏం సంబంధం లేకుండా తీసుకొచ్చి ఒక లింగాన్ని పెట్టేస్తే సరిపోతుందా అని ఇవాళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఇది పూర్తి స్థాయిగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూన్ కావాలి. ఏం జరిగిందో ఇమీడియట్గా వాళ్ళు స్పందించాలి. ఈ ప్రభుత్వం కూడా